బై బై జగన్. నిన్న ఇండియా టుడే మై యాక్సిస్ సర్వే తర్వాత నేను అది హెడ్డింగ్ పెట్టినప్పుడు ఆగ్రహించిన వాళ్ళు ఉన్నారు, ఆనందించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అదే జరిగింది. ఆరామస్థాన్ భయపడింది తెలుగుదేశానికి కాదు అనుకుంటా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకుంటా. ఎందుకంటే తను బెదిరించారు, ఫోన్ కాల్స్ వచ్చినాయని చెప్పుకొచ్చారు. అయితే తను ఇచ్చినటువంటి లిస్టులోనే మంత్రులు వరుసబెట్టి ఓడిపోతారని ఇచ్చారు. మంత్రులు గెలుస్తారని ఇవ్వాల, ఓడిపోతారని ఇచ్చారు. అంతమంది మంత్రులు ఓడిపోయి అధికారంలోకి వైసీపీ వస్తుందని చెప్పారు. అక్కడే తేడా తన్నింది. అదే సందర్భంలో ఇప్పుడు సీట్ల పరంగా చూసుకుంటే టోటల్గా జగన్ ఎక్కడ ఆరంభమయ్యాడో అని కాదు, వాస్తవంగా ఆరంభం సక్సెస్ఫుల్ జగన్ కెరీర్కి. 18 ఉప ఎన్నికల్లో 15 గెలిచినటువంటి ఆరంభం ఆనాడు. ఆ తర్వాతన 2014లో జరిగిన ఎన్నికల్లో కేవలం 1.5%